హాయ్ ఆల్. ఇప్పుడే సన్నెక్స్ట్‌లో రీసెంట్‌గా స్ట్రీమ్‌కొచ్చిన 'జిగ్రీస్' అనే మూవీ చూసా. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే బాగుంది గైస్. నాకైతే అనిపించింది. ట్రిప్‌కి వెళ్ళాలి, వెళ్ళలేక క్యాన్సిల్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ ఇది రిలేట్ అవుద్ది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌తో ఈ మూవీ షేర్ చేసుకోండి. మొత్తానికి సినిమా అంతా చూసాక ఒక్క బ్యాచ్ అయినా పక్కా ట్రిప్‌కెళ్తారు. ఇదైతే పక్కా. చూడండి సినిమా అయితే బాగుంది. అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్తది. కానీ క్లైమాక్స్ చాలా బాగుంటదనమాట. సడెన్‌గా జయ్యని లేస్తది గ్రాఫ్. మనం ఈ భూమి మీదకొచ్చి ఏమి తీసుకెళ్ళలేం. జస్ట్ కొన్ని జ్ఞాపకాలని మాత్రం మోసుకొని తీసుకెళ్ళగలం అన్నట్టుగా చూపిచ్చారన్నమాట. ఇంతకీ మూవీ దేని గురించంటే, ఈ ప్లాట్ చెప్తే చాలా మంది రిలేట్ అవుతారు. దాంట్లో నేను గూడా ఒకడిని. ఒక నలుగురు చైల్డ్‌హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. వీళ్ళేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ట్రిప్‌కెళ్దాం అనుకుంటారు. కానీ కుదరదన్నమాట. ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోతారు. సేమ్ మనలాగే. లాస్ట్‌కి ట్రిప్‌కి వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ గ్యాంగ్‌లో ఒకడికి క్యాన్సర్ ఉంటదన్నమాట. ట్రిప్‌కి వెళ్దామని ఫిక్స్ అవుతారు. అది గూడా ఎలా అవుతారు? అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. ఏంటంటే వీళ్ళ దగ్గరున్న ఫోన్స్, ఐడెంటిటీస్, ప్రూఫ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ బయట పడేస్తారు వాలెట్స్‌తో సహా. అన్నీ బయట పడేసి వీళ్ళ దగ్గరున్న ఒక డొక్కుగారులో ఈ నలుగురు కలిసి ఫుల్‌గా తాగేసి ఆ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు మొత్తానికి అనుకున్నట్టుగా గోవా చేరుకున్నారా లేదా? ఈ మధ్య దారిలో ఏం జరిగింది అన్నది స్టోరీ మాట. మూవీలో మేజర్ పాజిటివ్ ఏంటంటే కామెడీ మాట. సీన్స్ కొన్నైతే చాలా బాగున్నాయి. కొన్నేమో కొంచెం క్రింజ్‌గా అనిపించాయి. కానీ ఒక క్యారెక్టర్ ఉంటాడు భయ్యా! వాడైతే నెక్స్ట్ లెవెల్ మాట. మనకు ఫుల్‌గా అనాయంగా అనిపిస్తూ ఉంటాడు. చాలా చిరాకు తెప్పిస్తుంటాడు. కానీ మనోడే మళ్ళీ ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేసేది వాడే, సాల్వ్ చేసేది వాడే అన్నట్టుగా ఉంటాడనమాట. బావుంటది. అతని క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. చాలా అంటే ఓపెన్ హార్టెడ్ పర్సన్ మాట. ప్రతి గ్యాంగ్‌లో ఉంటారు కదా! ఒకడు అమాయకుడు, ఒకడు చాలా తెలివైనోడు, ఇంకోడేంటంటే అందరితో కలిసిపోయేటోడు, ఒకడు సైలెంట్‌గా. ఇట్లా వీళ్ళ గ్యాంగ్‌లో కూడా నలుగురు డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళతో మంచి కామెడీ అనేది జనరేట్ చేస్తూ చాలా తీసుకెళ్లారు. ఎలా ఉంటదంటే ఎక్కడ కూడా మనం ఒక మూవీ చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే నాకు రాలేదన్నమాట. ఇప్పుడు మనం రియల్‌గా వెళ్తే కొన్ని ఇన్సిడెంట్స్ మనకు కూడా అలా జరిగే అవకాశం ఉన్నట్టుగా చూపిచ్చారు. అదైతే బావుంది. ఎక్కడ కూడా మరీ ఓవర్‌గా సినిమాటిక్ లిబర్టీ తీసుకోలే. కొన్ని జరిగే సిట్యుయేషన్సే చూపిచ్చారు. మా ఇప్పటికైనా వెళ్ళాలిరా మన ఫ్రెండ్స్‌తో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలిరా అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. క్లైమాక్స్ మెసేజ్ అయితే సూపర్ ఉంది మాట. మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బావుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.